చేయడానికి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. మరి చక్కని పాట కూడా ఒకటి పాడొచ్చు. మీరు దేవుని మహిమపరుస్తూ వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. డానియల్ మోసెస్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మ్యూట్లో ఉన్నారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వందనాలండి. వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో యేసు వైపు చూచుచు అనే కార్యక్రమంలో పాల్గొన్న దేవుని సేవకులకు, సంఘానికి, అలాగే యేసు వైపు చూచుచు అనే కార్యక్రమం నడిపిస్తున్న దేవుని సేవకులు ధనరాజు అయ్య గారికి, వారి కుటుంబానికి, మా కుటుంబం తరపున, దేవుని యొక్క నామం తరపున మీకందరికి కూడా ప్రత్యేకమైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ముందుగా ఒక చిన్న ఒక పల్లవి చరణం పాడుకుందాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనము చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం, నేర్చుకుందాం. దేవుడు అట్టి కృప, ధన్యత, మనకు అవకాశాన్ని మరుసటి దినము మనకి ఇచ్చాడు గనుక దేవుని నామాన్ని హెచ్చించడానికి మనం సిద్ధపడదాం, ఇష్టపడదాము. అలాంటి దైవికమైన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము కోరుకుందాము. దేవుడు అట్టి కృపతో మనం దర్శించాలని దేవుడు తన వాక్యం ద్వారా తన నామాన్ని హెచ్చించుకోవడానికి కావలసిన మన జీవితాలలో దేవుడికి చెందవలసినటువంటి ఘనత మనము సమర్పించుకుందాము. అట్టి కృపతో దేవుడు మనల్ని దర్శించును గాక. పరిశుద్ధ గ్రంథము మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని పరిశుద్ధ వాక్యములో సెలవిచ్చినటువంటి మాట, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి యేసుక్రీస్తు పుట్టారని, భూమి మీద లోకానికి ఒక రక్షకుడు జన్మించాడని, సమస్త జనుల యొక్క క్షేమాభివృద్ధి కోసము దైవ నరుడే, దైవ కుమారుడే భూలోకములో మానవ జన్మము ఎత్తి ఉన్నాడని, ఆకాశములో ఒక సూచన చూసి జ్ఞానులందరూ కూడా ఆ సూచనను బట్టి ప్రయాణం చేశారు. అయితే ఈ సూచన యెరూషలేములో ఉన్న ప్రజలు గ్రహించలేదు, కానీ దేవుడు ప్రపంచ దేశ ప్రజలకు క్షేమము కలిగించడానికి, రక్షణ కలిగించడానికి, ఆది అంతము లేని వాడైన దేవుడు మానవునికి పరలోక రాజ్యానికి చేర్చబడే అవకాశము ఇవ్వాలని దేవుడే మానవ రూపం ధరించుకుని భూలోకానికి వచ్చి ఉన్నాడని, ఆదిమ కాలములో ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా చెప్పబడిన ఆయా ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డానికి దేవుడు కాలమును సమయమును సమీపించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఆయా జ్ఞానులు, శాస్త్రులు, గొప్పవారు, పండితులు, వేదాంతులు అందరూ కూడా గ్రహించి ఆయన ఎక్కడ జన్మించాడు అనడానికి ఆ ప్రవచనాలు, ఆ గ్రంథాలన్నీ కూడా తిరగ చూసినప్పుడు అందులో యేసు పుట్టాడు అని, బెత్లెహేము గ్రామంలో యేసుక్రీస్తు వారు దైవ కుమారుడే మానవ రూపం ధరించుకుని పుట్టాడు అని ఆకాశములో కనబడిన ఒక నక్షత్రాన్ని చూసి, ఆ నక్షత్రాన్ని చూసిన దాన్ని బట్టి వారు ప్రయాణం చేయడం సాగించారు. అయితే భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా యేసుక్రీస్తు వారికి సాగిలిపడాలి అని ప్రభువైన దేవుడు తన కుమారుడు ద్వారా లోకమంతా కూడా యేసుక్రీస్తు వారి ఎదుట సాగిలిపడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన మాట ప్రకారం ప్రతి మోకాలు కూడా యేసుక్రీస్తు నామమున వంగాలి అని సెలవిచ్చిన మాట నెరవేరుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో కూడా నెరవేరాలి, మన జీవితాలలో కూడా అభివృద్ధి చెందాలి, మన జీవితాలలో కూడా దేవుని యొక్క వాక్యము సఫలము కావాలి అని అంటే గనుక ప్రతి మోకాలు కూడా దేవుని ఎదుట వంగాలి. వంగని మోకాళ్ళను దేవుడు వంగేలాగా దేవుడు చేస్తాడు. ఒప్పుకొని దేవుడు నరుడుగా భూమి మీదకి వచ్చి ఉన్నాడని, ఏ నాలుకైతే దేవుని స్తుతించదో ఆ నాలుకను దేవుని స్తుతించే నాలుకగా చేస్తాడు. వంగని మోకాళ్ళను వంచే దేవుడు, లోబడిన రాజ్యాలను సైతము దేవుడికి లోబడేలాగా చేసే దేవుడు అయినటువంటి దేవాతి దేవుడు భూమి మీదకి ఎలాగ వచ్చి ఉన్నాడంటే మనుష్య రూపంలో వచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనేకమైనటువంటి ప్రవచనాలు, ఆయా గ్రంథాలలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి గనుక ప్రజలందరూ కూడా కాలము సమయము సమీపించింది గనుక ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా వారు గ్రహించి అర్థం చేసుకుని ఎక్కడికి వెళ్ళారు అంటే
ప్రపంచ దేశాలలో నలుదిక్కులలో ఉన్నటువంటి ప్రజలు, జ్ఞానులు యెరూషలేమునకు ప్రయాణం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. ఇప్పటి వరకు కూడా లోకములో అనేక మంది జన్మించారు, కానీ ఆ జన్మము వలన మనుష్యుని జీవితము పాపము పోవడానికైనా, మనిషిని దేవుడితో ఉండే రాజ్యానికి చేర్చుకునే అవకాశము ఏ గ్రంథములో కానీ, ఏ మనుష్యుడు పుట్టిన కానీ, ఏ మనుష్యుడు కూడా ఆ మాటను వివరించలేదు, ప్రకటించలేదు, తెలియపరచలేదు. అలాంటిది యేసుక్రీస్తు వారు భూలోకంలో పుట్టిన తర్వాత ఆ మాటను ప్రకటించడం జరిగినది. కాబట్టి యేసుక్రీస్తు వారు, మనము యేసుక్రీస్తు వారి దగ్గరకు మనం వెళుతున్నాము, యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకున్నాము, యేసుక్రీస్తు వారిని విశ్వసించాము, యేసుక్రీస్తు వారి దగ్గర మనము మన ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగిస్తున్నాం. అయితే వేద పండితులు యేసుక్రీస్తు వారిని చూచి సాగిలపడ్డారు. యేసుక్రీస్తు వారు తను మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా, బాలుడై ఉన్నప్పుడు కూడా, శిశువుగా ఉన్నప్పుడు కూడా వేద పండితులు యేసుక్రీస్తు వారిని చూచి సాగిలపడ్డారు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా, అది గొప్పవారే కావచ్చు, కొద్దివారే కావచ్చు, గనులే కావచ్చు, మరి జ్ఞానులైనా కావచ్చు, మరి ఎవరైనా సరే వారందరూ కూడా యేసుక్రీస్తు వారి ఎదుట సాగిలపడమని పరిశుద్ధమైన దేవుడు ప్రతి మానవుడికి ఆజ్ఞాయిస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞాయిస్తున్నాడు అని అంటే గనుక, మానవుని సృజించిన వాడు దేవుడు కనుక, ఆ దేవుడు మానవుని జీవితంలో ఏమేమి జరగాలని కోరుకుంటున్నాడో అవన్నీ జరగటం కోసమే తన ఉద్దేశాలన్నీ కూడా మానవుని జీవితంలో నెరవేర్చబడాలంటే గనుక దేవుని ఎదుట సాగిలి పడినప్పుడు ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. సాగిలి పడకోకుండా మన జీవితంలో దైవికమైనటువంటి లేఖన నెరవేరాలి అని అంటే గనుక నెరవేరదు. అబ్రహాము తన భార్య అయిన శారా చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులకు, వారి కుమారులకు సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము తన భార్య అయిన శారా దేవుని యందు నిద్రించిన తరువాత దేవుని నామములో అబ్రహాము తన భార్యను పాతి పెట్టడానికి ఇష్టపడినప్పుడు స్థలము లేదు అని గుర్తించి గ్రహించి అబ్రహాము అక్కడ ఏ స్థలములో అయితే తన భార్య చనిపోయినదో, ఏ ప్రాంతంలో, ఏ రాజ్యంలో అయితే చనిపోయినదో ఆ రాజ్యానికి రాజులైనటువంటి వారి దగ్గరకును వారి కుమారుల దగ్గరకు వెళ్ళి, నాకు స్థలము కావాలి, ఆ స్థలము కొనుక్కోవడానికి నేను నా దగ్గర ధనం ఉన్నది కనుక ఆ ధనము మీకు ఇచ్చి ఆ స్థలము కొనుక్కుంటానని వారితో ప్రమాణము చేసి ఆ స్థలము కొనుక్కుని తన భార్యను పాతిపెట్టి తరువాత దేవునికి చెందవలసిన మహిమను అబ్రహాము ఎన్నో ఆత్మీయ విధాలుగా దేవునికి చెందవలసిన ఘనతను చెందించడానికి రాజుల ఎదుట కూడా అబ్రహాము తనకు దేవుని నామం హెచ్చించబడాలనే ఒక గొప్ప ప్రణాళికతోనే మాత్రమే ప్రజల ఎదుట సాగిలపడ్డాడు. అలాగే మనం చూస్తే కనుక, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని కూడా సాతానుడు లోక అధికారి అయినటువంటి లోకానికి రాజుగా ఉన్నటువంటి లోకాధికారి యేసుక్రీస్తు వారిని కూడా సాగిలపడమన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఒక మాట చెప్పారు, నీ దేవుడైన యెహోవాను మొక్కి ఆయన మాత్రమే సేవించాలి అని సెలవిచ్చాడు. ఆయన వాక్యం నెరవేర్చాడు ఆయన మాటతోటి. మన జీవితాలలో కూడా మనము
దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడిన స్థితిలో మనం నిలబడాలి. శరీరములో ఏ స్థితిలో ఉన్నదో, ఏ స్థానంలో ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో, ప్రాణమైన, శరీరమైన, అంతరంగమైన ఏ స్థితిలో ఉన్నదో అక్కడ మనము ఆ స్థితిని గమనించినట్లయితే గనక నీవు దేనికి సాగిలపడుతున్నావు? జ్ఞానులు బంగారాన్ని, సామ్రాణిని, బోళమును సమర్పించి సాగిలపడ్డారు. మన జీవితాలలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడికి ఇష్టమైనది బంగారం. రాజులకు గుర్తుగా ఉన్నది అది. ఆ బంగారము మనకిష్టమే. అయితే రాజు తన మందిరానికి శ్రేష్టమైన బంగారాన్ని నిర్మించుకుంటున్నాడు, అలంకరింప చేశాడు సొలొమోను కట్టిన మందిరంలో. మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మీయ అలంకరణ చేత నింపబడినప్పుడు, ధరించుకున్నప్పుడు, వాటి మీద మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక బంగారాన్ని దేవుడు తన పరిశుద్ధమైన ఆలయములో నిర్మించడానికైనా, వాడుకోవడానికైనా, అలంకరించడానికైనా ఆ బంగారాన్ని దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడైతే లోకములో దేవుని కొరకు మనం మనము సాక్షులుగా ఉండడానికి ఇష్టపడతామో అప్పుడే అది ఆ క్రైస్తవ జీవితం, ఆ సాక్ష్య జీవితం, ఆ మానవుని జీవితం, అంతరంగములో ఆత్మీయ పురుషుని యొక్క జీవితము నూతనపరచడానికైనా, ఆ ఆత్మీయతలో అభివృద్ధి చెందడానికైనా దేవుడు దేహమును దేవుడు బంగారముగా మార్చడానికి పరిశోధించి, పరీక్షించి, శోధించి, అగ్నిగుండములు వేసి నిలబెట్టుకుని అప్పుడు తన ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయములో ఒక నిర్మించబడిన ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు నిలబడతావు. సొలొమోను తన మందిరమును కట్టినప్పుడు సొలొమోను తన తండ్రి ఇచ్చిన బంగారాన్ని అగ్నిలో వేసి దానిని శోధించి బయటకు తీసి శ్రేష్టమైన బంగారాన్ని మందిరానికి అమర్చినట్లుగా, నిర్మించినట్లుగా, చేర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే ఎప్పుడైతే మన జీవితాలలో లోకములోనికి సాగిలి పడకుండగా దేవుని వైపుకు సాగిలి పడినట్లయితే మనం ఖచ్చితంగా అలాంటి దైవికమైన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పునాది వేసిన వారిగా, లేదా దేవునికి ఇష్టమైనటువంటి బండలు చెక్కబడిన వారిగా మనం ఉంటాం. అలాంటి సహాయము దేవుడు మనకు చేస్తాడు. ఈ లోకాధికారికి ఎవరైతే సాగిలి పడతారో ఈ లోకములో ఉన్నదంతా కూడా రాజ్య మహిమనిస్తాడు గాని దేవుని ఎదుట దేవుని మహిమను గాని దేవుని ఎదుట నిలబడే యోగ్యత కోల్పోయిన వారిగా ఉంటాం. కాబట్టి మన జీవితాలలో మనము ఎప్పుడైనా సరే వాక్యము నెరవేర్చబడకోకుండా మనము ఖచ్చితంగా ఎన్నో సందర్భాలలో పడిపోతూ ఉంటాం, ఎన్నో సందర్భాలలో లేవలేని స్థితిలో ఉంటాం, ఎన్నో సందర్భాలలో బలహీనమైన స్థితిలో ఉంటాం. అయితే వాక్యమును చేతపట్టుకొని నేను దేవుని ఎదుట నిలబడాలి, దేవుని పాదాల దగ్గర నేను నా మోకాళ్ళను వంచాలి, దేవుని ఎదుట నా జీవితాన్ని సాగిలపరుచుకోవాలి అని మనం ఎప్పుడైతే దృక్పథం కలిగి, పట్టుదల కలిగి సిద్ధపడి ఉంటామో ఆ జీవితము చాలా విలువైనదిగా దేవుడు చూస్తాడు. సకల జనులకు కూడా ఆ వ్యక్తి ద్వారా దేవుడు అనేకులకు దైవత్వాన్ని, మాదిరి యొక్క తత్వాన్ని, దేవుని యొక్క రూపాంతరాన్ని చూపించడానికి ఇష్టపడతాడు. ఎందుకోసము అంటే గనుక లోకానికి నువ్వు సాగిలి పడలేదు, దేవునికి సాగిలి పడ్డావు. జ్ఞానులు సాగిలి పడ్డారు కనుకనే పరిశుద్ధ గ్రంథములో వారి యొక్క జ్ఞానులు అనే పేరు వారికి ఉంది కనుక వారి పేర్లు భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వము ద్వారా, రాజ్యము ద్వారా ఏర్పాటు చేయబడిన పేర్లు కాదు, కానీ వారిలో ఉన్న
జ్ఞానము చేత దేవునిని చూడడానికి వెళ్ళారు కనుకనే వారిని దేవుడు జ్ఞానులుగా ఎంచి జ్ఞానులు దేవునికి సాగిలపడ్డారని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. అంతటి కృప జ్ఞానులకి ఇచ్చాడు. వారి హృదయంలో ఉన్న ప్రణాళిక, వారి ఆత్మీయ జీవితంలో వారు వేసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలే పరిశుద్ధమైన గ్రంథంలోనికి వారిని జ్ఞానులుగా దేవుడు చేర్చాడు. అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన రాజ్యములోనికి మనము ప్రవేశించడానికి సిద్ధపడుతున్నప్పుడు భూమి మీద ఉన్న భక్తులే మనకి మాదిరి ఇచ్చారు, జ్ఞానులే మనకు మాదిరి ఇచ్చారు. దేవుని ఎడల దేవునిని ఉత్తముడని గుర్తించి అనేక విషయాలలో మనకు అనేక సందర్భాలలో మనకు సాక్ష్యాలు వినిపించారు. మన జీవితాలలో కూడా దేవునికి సాగిలపడిన జీవితము మనము కోరుకుందాము. కోరుకునే ఎడల దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనుక 19వ అధ్యాయము 10వ వచనములో కూడా ఈ మాట సెలవిచ్చినది. ఆ మాట చదువుదాం. ఎవరైనా ఒకరు చదవండి. అందుకు అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడును, దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను. ఆమేన్. మహిమ కలుగును గాక. యోహానికి దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనములో దేవదూత వచ్చి యోహానికి కొన్ని విషయాలు చెబుతూ ఉండగా యోహాను దేవదూతను చూసి సాగిలపడుతున్నాడు, నమస్కారం చేస్తున్నాడు, సాగిలపడుతున్నాడు. అయితే దేవదూత చెప్పిన మాట ఏమిటంటే గనక, పరిశుద్ధమైన ఆత్మ కలిగిన యోహాను, నేను నీతోనూ సహదాసుడనే, కాబట్టి మనమిద్దరము కలిసి మనలను సృష్టించిన, మనకు మహిమనిచ్చిన, మనకు ఆత్మనిచ్చిన దేవునికి సాగిలపడదామని దూత యోహానుతో చెప్పడం మనము గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాలలో కూడా మనము దూతల వలె ఈ లోకంలో ఉన్నా, మహిమతో మనం ఈ లోకంలో ఉన్నా, ఆత్మతో ఈ లోకంలో మనం ఉన్నా కానీ మనము మనలను సృష్టించిన వానికైనా, మనలను సృజించిన వానికి, మనలను నిర్మించిన వానికి, మనకు పోలిక స్వరూపము ఆత్మ ఇచ్చిన దేవునికే మనం సాగిలపడాలి. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. వారు ముగ్గురు కూడా నెబుకద్నెజర్ చెప్పిన మాట వినలేదు. వారు ఎవరికి సాగిలపడమన్నారు అంటే రాజు, లోకానికి సాగిలపడమన్నారు. రాజు చేసిన ప్రతిమకు సాగిలపడమంటే గనుక వారు సాగిలపడలేదు. వారు సాగిలపడలేదు కనుకనే శ్రమ పడ్డారు, మరణించడానికి కూడా ఇష్టపడ్డారు, చావుకైనా తెగించారు, కానీ లోకానికి సాగిలపడలేదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో వాక్యానుసారమైనటువంటి ఆధ్యాత్మిక జీవిత సత్యాలలో మనము ఇష్టపడినట్లయితే గనుక లోకానికి సాగిలపడదు, లోకానికి సాగిలపడకూడదు, లోక సంబంధమైన విషయాలలో సాగిలపడకూడదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో లోక మర్యాద చొప్పున మీరు
జరగకుండా జాగ్రత్త పడుడి అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మనుషులను ఈ రోజున మనము ఘనపరిస్తేనే మనకు అవకాశం ఇస్తారు. లోకములో జ్ఞానులను గనులను హెచ్చిస్తేనే మనలను చేర్చుకుంటారు. బానిస బ్రతుకుతున్నటువంటి దానియేలు తన స్నేహితులు ఎక్కడ ఉన్నారు అంటే దేవునికి వ్యతిరేకమైన రాజ్యములో వారు ఉంటూ కూడా దేవునికి సాగిలి పడుతున్నారు. దేవునికి ఇష్టమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడ్డాడు దానియేలు. దేవుని యొక్క నామమును దేవుని గొప్పతనాన్ని ఎరిగిన వారు మాత్రం అలా చేయగలుగుతారు, ఇంకెవరు చేయలేరు అలాగా. ఎందుకోసం అంటే గనుక దేవునిని ఎరిగిన వారు ఖచ్చితంగా వారు వేరైపోతారు. లోకానికి, ప్రజలకును, క్రైస్తత్వానికి, మతానికి, లోక సంబంధమైన విషయాలకు వారు ప్రత్యేకించబడతారు, వారు ప్రత్యేకమైపోతారు. వారంతటి వారే దూరంగా ఉంటారు, అన్నిటికీ దగ్గరగా అందరితో సమానంగా ఉండరు వాళ్ళు. ఎందుకోసం అంటే గనుక నేనేమిటో తెలుసు, నా దేవుడు ఏమిటో తెలుసు, నా దేవునికి ఉన్నటువంటి నామానికి మహిమను తెచ్చే స్థితిలో నేను నా క్రియలు ఉండాలి, నా స్వభావం ఉండాలి, నా ప్రవర్తన ఉండాలి, నా జీవిత లక్ష్యాలు ఉండాలని చాలా మంది అనుకుంటారు కానీ సాధించలేరు. ఎందుకోసం అంటే గనుక వారి ఆత్మస్థితి ఎంతవరకు ఉన్నదో అంతవరకే వారు వెళ్ళగలరు, ముందుకు సాగగలరు కానీ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకునే స్థితిలో పట్టుదలతో వారి ఆత్మీయ స్థితిని స్థిరపరచుకోలేరు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఎవరైతే దేవునికి ఎదుట సాగిలి పడతారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఘనపరచడానికే మనము దేవుని ఎదుట సాగిలి పడాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తానంటున్నాడు, తగ్గిస్తానని చెప్పట్లేదు. ఆయన తలగా ఉంచుతానని చెప్తున్నాడు. ఉన్నతమైన పర్వత శిఖరాలు ఎక్కిస్తానంటున్నాడు, ఉన్నత స్థలాలలో నిలబెడతానంటున్నాడు. మనం సాగిలి పడితే మనుషులు ఎదుట సాగిలి పడినట్లు కాదు, లోకానికి సాగిలి పడటం కాదు, లోక అవసరాల కోసం సాగిలి పడటం కాదు. మన జీవితాలలో చాలా సందర్భాలలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే కనుక మనుషులు మనల్ని ఎక్కడ మెచ్చుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటాం, మనుషులు మనల్ని ఎక్కడ సన్మానిస్తారా అని కోరుకుంటాం, మనుషుల ద్వారా మనలను ఎక్కడ మన పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగుతాయా అని కోరుకుంటాం. దేవుడు అంటున్నాడు, మనుషుల మెప్పును మీరు కోరుకోవద్దు కానీ నేను మిమ్మల్ని మెప్పించే స్థితిలో నిలబెడతాను, అది కోరుకుంటే గనుక మీ పేరు తరతరాలకు నిలబడిపోయేలాగా చేస్తాను అంటున్నాడు. అంతటి కృప దేవుడు మనకిస్తున్నాడు, అంతటి సహాయం మనకు చేస్తానంటున్నాడు, అలాగూ నిలబెడతానంటున్నాడు. ఎందుకోసము? దేవుని నామం హెచ్చించబడాలి. ఎవరి దగ్గర అంటే గనుక నిన్ను దేవుని కొరకు సాక్షిగాను దేవుడు తన మహిమను, తన ఆత్మను, తన యొక్క అభిషేకాన్ని, తన యొక్క వాక్యాన్ని నీకు ఇచ్చాడు కాబట్టినే దేవుడు తన కృపనికి ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన కృపలో నీ దేవునికి మహిమ చెల్లించే స్థితిలో నిలబడటం కోసమే దేవుడు నీకు ఇవన్నీ కూడా అప్పగిస్తున్నాడు. ఆయన అప్పగిస్తున్నాడు కాబట్టి మనము నిలబడదాం, నిలబడి దేవునికి సాగిలి పడదాం. జ్ఞానులు ఎలాగైతే సాగిలి పడ్డారు, యోహాను ఎలాగైతే సాగిలి పడ్డాడు, అలాంటి దైవికమైన ఆధ్యాత్మిక పరిశుద్ధాత్మ కలిగించు జీవితాన్ని మనము కలిగి జీవించుదాము. అంతటి కృపతో దేవుడు మనల్ని దర్శించాలని కోరుకుంటున్నాను. అలాగే దేవుని యొక్క వాక్యం మనము మరొక మాటను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం.
అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 25, 26 వచనాలలో కూడా పేతురుని కొర్నేలి ఇంటికి దేవుడు పంపించాడు. పేతురుని చూడగానే కొర్నేలి, భక్తిపరుడైన కొర్నేలి, దేవుని ఎదుట నిలబడుతున్న కొర్నేలి దేవుడు పంపిన మనుషుడకు చూడగానే సాగిలపడుతున్నాడు. నమస్కారం చేయుచున్నాడు. ఈరోజు భక్తిపరులు కూడా దేవుని వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకోసము అంటే గనుక యెహెజ్కేలు గ్రంథములో చెప్పబడిన మాట, యెహెజ్కేలుని 4 విధాలుగా ఆత్మీయ కోణాల్లో దేవుడు నడిపించాడు. 1, పాదములు నిండిన స్థితి తీసుకువెళ్ళాడు, మోకాలు నిండిన స్థితిలోని తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత మొల నిండిన స్థితిలోని తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ఉదరము, తల కూడా నిండిన స్థితిలోని తీసుకువెళ్ళాడు. ఈ రోజున చాలా మంది ఆధ్యాత్మిక జీవితాలు ఈ 4 కోణాల్లోనే ఆగిపోతున్నాయి. చాలా మంది దైవికమైన ఆధ్యాత్మిక పరిస్థితులన్నీ కూడా 3 కోణాల్లో నిలబడిపోయాయి. అంతకుమించి ఎక్కలేకపోతున్నారు. ఎందుకోసము అంటే గనక నీ ఎదుట ఉంచబడినటువంటి గిన్నెను నీవు దేవునికి అప్పగించుకున్నట్లుగా నువ్వు నిలబడితే గనుక ఆ గిన్నెను దేవుడు తనకిష్టమైన పాత్రగా చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడైతే సాగిలపడతావో తనకిష్టమైనటువంటి పాత్రగా చేయడానికి ఇష్టపడతాడు. యేసుక్రీస్తు వారు అన్నారు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరాలని కోరుకున్నాడు. తన చిత్తము నెరవేర్చడం కొరకు మనం సాగిలపడాలి. యేసుక్రీస్తు వారే భూమి మీద మనుష్య రూపం దాల్చిన తరువాత దాసుని స్వరూపం ధరించుకుని సాగిలపడ్డారు యేసుక్రీస్తు వారు తన తండ్రికి. ఈరోజు మనకి ఎన్ని ఉన్నా కానీ యోహానికి దేవుడు ఆత్మనిచ్చాడు, మహిమనిచ్చాడు, అభిషేకనిచ్చాడు. అయినా కొన్ని విషయాలలో గ్రహించలేని స్థితులలో, ఆ దర్శనములో గ్రహించలేనప్పుడు యోహాను కూడా దేవునికి సాగిలపడమని దూత ద్వారా బోధించబడుతున్నాడు. అలాగే ఈ రోజున మనము ఎంత గొప్పవారమైనా కావచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమైనా కావచ్చు, పేతురు నాకు వద్దు సుమి, నేను కూడా నరుడనే అని మన పరిపక్వత్వం కలిగిన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలలో మనం నిలబడాలి. అలా నిలబడితే ఖచ్చితంగా ఆ జీవితాన్ని దేవుడు ఒక అందమైన, విలువైన, ఒక రూపాంతరం కలిగిన ఒక పాత్రగా నిలబెట్టుకోవడానికైనా దేవుడు ఇష్టపడతాడు. వారు దేవునికి మాత్రమే సాగిలపడుతున్నారు. లోకములో దేనికి వారు సాగిలపడతలేదు. అంటే వారి మనసుని ఇవ్వట్లేదు, వారి యొక్క హృదయాన్ని ఇవ్వట్లేదు, వారి అంతరంగాన్ని ఇవ్వట్లేదు, వారి యొక్క క్రియలను ఇవ్వట్లేదు, వారి యొక్క స్వభావాలను ఇవ్వట్లేదు, వారి అలవాట్లను కూడా ఇవ్వట్లేదు. వారికి ఇష్టమైనదంతా కూడా అసహించుకుంటున్నారు. ఎవరి కోసము అంటే గనుక దేవుడి కోసం. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కోసమే నిలబడాలి, దేవుడి కోసమే మనము సాగిలపడాలి, దేవుని ఎదుటే మన యొక్క జీవితాలు వంగబడాలి, దేవుని ఎదుటే మన యొక్క మోకాలను వంచాలి, దేవుని ఎదుట మాత్రమే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు మనము దేవునికి అప్పగించుకునే స్థితిలో మనం నిలబడితే అప్పుడు దేవుడు తనకిష్టమైన ఆధ్యాత్మిక జీవితం రంగంలోనికి, ఆధ్యాత్మిక పరిపక్వతలోని తీసుకువెళ్ళడానికి దేవుడు ఇష్టపడతాడు, సిద్ధపడతాడు, చేస్తాడు కూడా. ఆయన చేపట్టుకుని నడిపిస్తాడు. వాగ్దానాలు అందరికీ కావాలి. అయితే వాక్యాలలో ఉన్న సారమును, వాక్యములో ఉన్న శక్తిని, వాక్యములో ఉన్న బలమును, వాక్యములో ఉన్న అభిషేకమును ఈ రోజున ఎవరు కూడా కాపాడుకోలేకపోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. అంతటి దైవికమైనటువంటి సహాయాన్ని పొందుకోలేని స్థితిలో ఈ రోజున చాలా మంది బలహీనంగా ఉన్నారు. దేవుడైతే నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను,
నేను నిన్ను బలపరుస్తాను, నీ కొరకు నా కోసం నువ్వు నిలబడతానంటే గనక నీ కోసం నేను లోకానికి వస్తాను, నీ దగ్గరికి వస్తాను, నీతో ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, మనం దేవుని కోసము దేవుని ఎదుట మనం జీవితాలు అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నా జీవితంలో ఒక రోజున దేవుని ఎదుట ఇలాగున ప్రార్థన చేసుకున్నాను. ఏమైనా సరే నా జీవితంలో దేవుని గణపరచాలి, దేవుని సన్మానించాలి, నేనే దేవునికి, నా జీవితమే దేవునికి ఇష్టమైన, దేవుడు ఇష్టపడే జీవితం అయిపోవాలి అని కోరుకున్నాను. అలాంటి దైవికమైన జీవితం నాకు కూడా కావాలని దేవుని అడిగాను, అలాగే ప్రార్థన చేసుకున్నాను. ఈ భూమి మీద బ్రతికిన కాలము కొద్ది కాలమే కానీ ఎప్పుడైతే అలాంటి దైవికమైన జీవితం మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఖచ్చితంగా దేవుడు ఆ మాటను వింటాడు, ఆ ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థనకు తగిన కాలములో దేవుడు జవాబిచ్చేలాగున మనలను ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే ఇష్టపడుతున్నారో వారి ద్వారా దేవుడు తన దైవత్వాన్ని, తన వెలుగును, తన మహిమను, తన ప్రభావాన్ని, తన యొక్క దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా వారి ద్వారా నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు, తెలియపరచడానికి ఇష్టపడతాడు, చూపించడానికి ఇష్టపడతాడు. దేవుడు గొప్పదనం ఏంటో అతని ద్వారానే దేవుడు నిలబెట్టుకుంటాడు, సాక్ష్యం ఇప్పిస్తాడు. అవసరమైతే దేవునికి ఇష్టమైతే గనుక ఖచ్చితంగా వాళ్ళ ద్వారానే తనకి రావాల్సిన మహిమను తెచ్చుకుంటాడు. అలాంటి దైవికమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుందాం. క్రైస్తవ జీవితం అంటే లోకానికి సాగిలపడేది కాదు, కానీ దేవుని ఎదుట జ్ఞానులు బంగారాన్ని సమర్పించినట్లుగా, బోళాన్ని సమర్పించినట్లుగా, సామ్రాణిని సమర్పించినట్లుగా ఈ లోకములో శ్రేష్టమైనంత కూడా దేవునికి శిష్యువైన యేసుక్రీస్తు వారికి సమర్పించుకున్నారు. అలాగే జ్ఞానులు చేసిన పనిని మనము కూడా దేవుని జ్ఞానాన్ని కలిగి మన జీవితాలలో అలాంటి దైవికమైన ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, దేవుడు తన రాజ్యంలో ఉన్న నీతిని, రాజ్యాన్ని మొదట వెతికితే కనుక ఖచ్చితంగా అది చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడే కృప కూడా మనకిస్తున్నాడు. అలాంటి దైవికమైన ఆధ్యాత్మిక జీవితాలలో మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యెరూషలేము రాజనగరి యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. తారుదించే నాకు అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి ఆనంద సాంద్రము పొంగెనాలో అమర కాంతిలో మనసు పయనమైతిని హృదయించినాకై
అంబర వీధిలో ప్రభు జన్మస్థలము పాకాయేగా పరలోక సౌధమే బాలుని చూడ జీవితమంత పవనమాయెను. ప్రభుపాద పూజ జీవెనక ప్రసరించే పుణ్యము ప్రతికి మందిరమాయే అర్పణలే తిరులాయే ఆమెన్ ఆమెన్. సాగిలపడుట. ఇంటిలోనికి వచ్చి మరియను బాలుడైన యేసును దర్శించిన జ్ఞానులు సాగిలపడి నమస్కారము చేయుట. దానియేలు ముగ్గురు స్నేహితులు నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమకు సాగిలపడలేదు. ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు నిలబడి గొప్ప సాక్ష్యము పొందినవారు. సాగిలపడి యేసురాజు ఎదుట సాగిలపడ్డారు. యేసురాజు కొరకు జీవితములు అర్పించుకున్నారు. రక్షకుని దర్శించుకున్నారు. చక్కని వాక్యము మనకు అందించిన దైవజనులు పాస్టర్ డానియల్ మోజెస్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? మంజులవాణి గారు ఒక మాట ప్రార్థన చేయండి. చేస్తాను సార్. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన ఓ దేవా, మీకు స్తోత్రములు నాయన. యేసయ్య వాక్యమును తండ్రి ప్రకటించిన బిడ్డను ఆస్వాదించండి ప్రభా. ఆ బిడ్డతో మీరు ఉండండి నాయన. ఆ బిడ్డ ఇంకనూ నాయన మీ యొక్క సేవలో నాయన తండ్రి అభివృద్ధి పరిస్థితికి నాయన సహాయం అందించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన యేసయ్య కాపరులు గొర్రెలు తండ్రి కాపరులు నాయన జ్ఞానులు నాయన ఆయన్ని పూజించి నాయన తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా అర్పించినారు ప్రభా. ఆయన దేశవ్యాప్తంగా నాయన తండ్రి యేసు ప్రభు యొక్క జన్మదిన పండుగను జరుపుకొంచున్న బిడ్డలందరితో మీరు నండి ప్రభా. అయినా వారికి నూతన భవిష్యత్తును నూతన జీవితమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. యేసు వైపు చూచనే కార్యక్రమంలో ఉంటున్న కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున ఆస్వాదించండి ప్రభా. ప్రతి కుటుంబంలో నాయన తండ్రి యొక్క నూతన సంవత్సరంలో నాయన అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య నీటిలో